షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. బాబు మంచినీళ్ళు సర్కస్ చేస్తూ అన్ని నువ్వే పట్టుకొస్తున్నావుటయ్యా. ఈ హోటల్ మొత్తం ఒకటైనా సర్వర్వి లేదు సార్, ఇవన్నీ ఒకటే వస్తున్నాను సార్. ఒకడు 10 గ్రామాలు దత్తత తీసుకుని కడుపులో దాచుకున్నట్టు, ఇంకోటి కడుపులో శరణార్థులు శిబిరం పెట్టినట్టు తెగమేస్తున్నారు. ఇప్పటికి 4వ రౌండ్. ఎవరికి చెప్పమంటారు నా బాధ? ఇతను అబ్బాయి, ఎవరబ్బాయి అయినా కన్నవాళ్ళని వరదల్లో. బాబాయ్ దోశ మాత్రం మహా గొప్పగా ఉంది, అడవి రాముడే అనుకో. ఇతను బాబాయ్, ఎవరికి బాబాయో గాని నా అనే వాళ్ళందరూ కరువుకి బలైపోగా బరువు గుండెతో ఒంటరిగా బతుకు ప్రారంభించిన వ్యక్తి. అబ్బాయి వడ మాత్రం శంకరాభరణమే. వచ్చావా? కమాన్ కమాన్. వచ్చాను సార్. వేటగాడిని, కొండవీడి సింహాన్ని, ప్రేమాభిషేకాన్ని, ఖైదీని కూడా తెచ్చాను. కాట్మండ్లో మన వాళ్ళు స్వర్ణ పథకాలు గెలిచేట్టయ్యా, ఏడవలేకపోయారు. ఒలింపిక్స్ లో ఒకటి లేదు గాని పీటీ ఉష ఒక మెడల్ కొడుతుందని ఆశపడ్డాను సేనయ్య. పీటీ ఉష, వలసమ్మ వీళ్ళందరికీ సరైన ట్రైనింగ్ లేదయ్యా. నన్ను అడిగితే మిల్కా సింగ్, అజిత్ సింగ్ వాళ్లే సరైన రన్నర్స్. బాబు బిల్లు ఇప్పటికి 2 సార్లు క్యాన్సిల్ చేయించి ఆర్డర్లు ఇచ్చారు. ఇక నా వల్ల కాదు, నా డ్యూటీ అయిపోయింది. ఎంత బాబాయ్? 32 రూపాయలు. ఏం చేద్దాం అబ్బాయి? చెప్తా పద. ఓనర్ వీక్నెస్ కనిపెట్టాను, పద. మిల్కా సింగ్ పరుగు మొదలు పెట్టాడు అంటే సినిమా కెమెరా కూడా దొరికేవాడు కాట. అవును సార్, ఢిల్లీలో మిల్కా సింగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసే గ్రౌండ్స్ పక్కనే మా ఫ్లాట్ ఉండేది. ఏమిటి మీ ఢిల్లీనా? చాలా సంతోషం అండి. ఢిల్లీ అంటే మీకు ఇష్టమేనన్నమాట. సంతోషం. రోజు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవండి? మినిమం 6 గంటలు. అసలు మిల్కా సింగ్ గెలుపుకి ఓ చిన్న కిట్టుకుంది సార్, అదో పెద్ద రహస్యం. ఇతర దేశాల వాళ్ళకి ఎవరికి తెలీదు. ఏమిటి సార్ అది? అది పక్కన పరిగెత్తేవాడు తనని క్రాస్ చేయడానికి ట్రై చేస్తే ఓ రకంగా చూస్తాడన్నమాట. ఏమిటి ఏమిటి? ఇదిగో వింటున్నావా బాయ్? అది చెప్తే లాభం లేదు, చేసి చూపుతానరా. రెడీయా? 1 2 3 చెప్పండి. 1 2 3. హేరి వీళ్ళు కంటికి కనిపించినంత స్పీడ్ గా పారిపోయారే. వాళ్ళు ఇంకేం కనిపిస్తారులే. వస్తారులేవయ్యా, వాళ్ళు మిల్కా సింగ్ స్నేహితులట. వాళ్ళు ఎవరో నీకు బాగా టోపీ వేశారయ్యా. 32 రూపాయలు కృష్ణార్పణం. ఇలా తరచుగా ఎదుటివారిని దెబ్బతీసి తమ పబ్బం గడుపుకునే ఈ ఇద్దరు భిన్న వ్యక్తులు మొదటిసారి చాలా విచిత్రంగా కలిశారండోయ్. అది ఎలాగో చూద్దామా? రేపు ఎల్లుండి ఏదో మంచిగా చూసుకుని వస్తామండి. మంచిదండి, వెళ్ళండి. ఇల్లు తీస్తారండి? లేదండి, వీరికి మాట ఇచ్చేసాను, ఇల్లు ఖాళీ లేదు. ఓసారి రండి. వాళ్ళు అద్దెంత ఇస్తా ఉన్నారు? 500. 500? నేను 1000 ఇస్తా. 6 నెలలది అడ్వాన్స్ ఇస్తా. నా ఫ్యాక్టరీకి సెంటర్ దగ్గర, అందుకని. అద్దె 1000 రూపాయలు, 6 నెలల అడ్వాన్స్నా? ఈ చిలక మామూలు చిలక కాదు బాబు, దేవతా చిలక, మధుర మీనాక్షమ్మ చేతిలోని చిలక. సారీ అండి, ఇల్లు ఆయనకి ఇచ్చేసాను, మీరు వేరే ఇల్లు చూసుకోండి. అదేమిటండి, ఇప్పుడే కదా మాకు ఇస్తామని మాట ఇచ్చారు. నిమిషానికో మాట మాట్లాడితే ఎలాగండి? రామలక్ష్మి దా, బాబు గారి భవిష్యత్తు చెప్పు. ఇది ఆఫీస్ రూమ్, చూస్తారా? వద్దులేండి. ఇది లివింగ్ రూమ్. అబ్బా, ముందు బాత్రూమ్ లెటర్లు చూపించండి, అర్జెంటు. ఇదే బాత్రూమ్. వాటర్ అది ఉందా? తీరా కమిటీ ఇబ్బంది అవుతుందా? అయ్యో ఉందండి, ఈ మధ్యనే బోల్డ్ ఖర్చు పెట్టి ఓవర్ హెడ్ ట్యాంక్. వద్దు, మీరికే చెప్పకండి. అయ్యో నా చిలక, నా లక్ష్మి, ఇదిగో. అమ్మాయ్యా, అన్ని బానే ఉన్నాయండి. రేపు పొద్దున మా లేడీస్ ని తీసుకొచ్చి చూపించి ఖాయం చేసేస్తాను. అలాగే చేద్దరు గానీ, ఇవాళ చాలా మంచి రోజు, ఏదైనా అడ్వాన్స్ గా ఇచ్చి వెళ్ళండి. ఎందుకండి, రేపు ఇంకా మంచి రోజు, మొత్తం డబ్బు ఒకేసారి ఇచ్చేస్తా కదా. వస్తాను. ఏమయ్యో, నీ బాలకం చూస్తే నాకు అనుమానంగా ఉంది. నీ మాటలు నమ్మి నేను శుభ్రమైన బేరం పోగొట్టుకున్నాను. ఈ సంగతి కనుక మా ఆవిడికి తెలిసిందంటే నాకు తలంటి పోసేస్తుంది. తలంట? మీ ఇల్లు ఎక్కడన్నారు? ఎందుకు? నేను తలంటి పోయించుకుని చాలా రోజులైంది. ఏం తమాషాగా ఉందా? ముందు అడ్వాన్స్ ఇచ్చి మరీ కదులు. అడ్వాన్సా? బాబు గొప్ప జాతకమైన ఇది. నీ పేరు చెప్పగానే చిలక పారిపోయింది, నాకదే ఆధారం. ముందు డబ్బు కప్పు. ఇగో, ఇది అన్యాయం అయ్యా. నీ చిలక ఎగిరిపోతే నాతో తప్పు. చొక్కా వదలవయ్యా, చిరిగిపోతుంది. నా లక్ష్మి నన్ను 2 ఏళ్లు పోషించింది, అది లేకపోతే నేను అడుగు తినాలా. కనీసం 200 వదలనయ్యా నేను. 200 రూపాయలే? అవునయ్యా, రూపాయలే. రూపాయలు కాదు, చిల్ల పెంకులు అంటున్నావా? ఇల్లు దగ్గర వచ్చో 200. ఇదేమిటండి బాబు, అంత ఖరీదైన కాలం నా జాతకానికి సంబంధం ఏంటయ్యా? నన్ను వదిలో. కుదరదు నాకు, కుదరదు. పోయి ఊరికే వదిలేండి. అరే, సమయానికి మా బాబాయ్ కనిపించాడు. ఇది ఎక్కడ కావాలండి బాబు? అరే, సమయానికి మా వాడు కనిపించాడు. బాబాయ్, బావా, అబ్బాయి, బాబాయ్, అబ్బాయి, బాబాయ్, అబ్బాయి.
ఒక 200 అప్పు ఇవ్వగలరా? నీ పేరు చెప్పుకుంటాను. నాకు 200 లక్షలేదు, సింపుల్ గా 190 ఇస్తారు. నీ పేరు చెప్పుకుంటా. ఇంతకు 5 బట్టే. బాబాయ్. అబ్బాయి మాట వింటున్నావు కదా? వింటున్నాను. అలాగే నీకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. నిన్ను కన్నవాళ్ళు అతివృష్టికి వెళ్ళిపోవడం, నన్ను కన్నవాళ్ళు అనావృష్టికి మాడిపోవడం, మనం ఇలా కాకతాళీయంగా కలవడం జరిగింది. ఎందుకు అనుకున్నామో ఏమో, బాబాయ్ అబ్బాయి అనుకున్నాం కదా, అదే ఖాయం చేసుకున్నాం. అలాగే బాబాయ్. ఇక నుంచి మనం ఏం చేసినా కలిసి చేస్తాం, కలిసి తింటాం, కలిసి తిరుగుతాం. ఇక సంపాదన విషయం అంటావా? తరే నా తరే. తల ఏంటి? అది అరవ మాట. ఇస్తా అని అర్థం. నేను కొన్నాళ్ళు 60 దేశాన్ని పరిపాలించానులే. తరే అనే ఒక్క మాట మాత్రం అలవాటైంది. అప్పుల వాడు బాకీ తీర్చమని అడిగినప్పుడల్లా తరే నా తరే అంటుండేవాడు. తలయ్యా బాగుంది బాబాయ్. ఇలా కలిసి బాబాయ్ అబ్బాయి అని పిలుచుకున్న ఈ జంట అప్పటి నుంచి అలా పిలుచుకుంటూనే ఉండిపోయారు, సన్నిహితులైపోయారు. అబ్బాయి పెళ్లి కాని బ్రహ్మచారి, బాబాయ్ ఏమో పెళ్ళైన బ్రహ్మచారి. ఇతని బతుకు తెరువు గమనించిన మామ కూతుర్ని తనింట్లోనే ఉంచుకుని బాబాయ్ స్థితిగతులు మెరుగుపడేదాకా పంపనని కాలదోషం లేని ఓ నోటీస్ ఇచ్చి కూర్చున్నాడు. ఇక బాబాయ్ అబ్బాయిలతో పాటు వాళ్ళుండే నవనవోన్మేషమైన భవంతికి వెడదామా? గోదావరి లేదు. పద బాబాయ్. నల్ల బంగారం కూడా లేదు. పదబ్బాయి. చెప్పానా బాబాయ్? రథ పరుగులు నువ్వును. నేను చెప్పానా మెట్లు జాగ్రత్తగా ఎక్కాలి? అసలే చెక్క మెట్లు అవి. మెట్లు ఎలా ఎక్కాలి నేను చూపిస్తాను కదా. రండి నాయన రండి. మీరు ఇక్కడ కూర్చొని అత్తయ్య గారు. అత్తయ్య గారు మీరు ఎప్పుడు వస్తారా? ఎప్పుడెప్పుడు మీకు వీరగంధం పూసి మంగళహారతి ఇద్దాం అని ఎదురు చూస్తున్నాను. మీ మనసు మాకు తెలుసు. అరే ఇదేమిటి బాబాయ్, 2 తాళాలు వేసావా? లేదు నాయన, ఒకటి నేను వేశాను. ముందు జాగ్రత్త కోసం వేసుకుంటారు అత్తయ్య గారు. తోడు దొంగలు తుపాకి దెబ్బ కూడా దొరకకుండా వచ్చిపోతుంటారుగా. మిమ్మల్ని పట్టుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం దొరక్క. అది డబ్బులై. అది డబ్బులేనా? ఇచ్చే అబ్బాయి. ఇచ్చేమంటావా? ఇచ్చేయి. ఓసారి మీ అమ్మాయి గారిని పిలవండి, ఆవిడకి ఇచ్చేస్తాం. నిజంగా తెచ్చారా నాయన? తేడా ఏమిటి? 6 నెలల అద్దెతో పాటు 3 నెలల అడ్వాన్స్ కూడా తెచ్చాం. మా నాయనే పాపిష్టదాన్ని. తొందరపడి మిమ్మల్ని నానా మాటలు అనేశాను. అమ్మా సుందరి, సుందరి అమ్మా. అమ్మో నా తల్లి, నా తల్లి, బాబాయ్. నా బంగారం. పరిగెత్తుకుంటూ వచ్చావా అమ్మా చెమట పోసి? చూసారా వర్షం పడ్డట్టుంది, ఇల్లంతా నీళ్ళే. ఈసారి బాగు చేస్తాలే బాబు. అమ్మా సుందరి, అద్దెస్తారట నీ బంగారుతో తీసుకో. బాబాయ్ చెప్పేనా? చెప్పేయి. అత్తయ్య గారు, హైదరాబాద్ నుంచి ఆ మధ్య మా ఫ్రెండ్ ఒకటి ఇక్కడికి వచ్చాడు. చూసారా? మీరు చూశారు? చూసారా అబ్బాయి? విషయం చెప్పేయి. వాడు ఇక్కడికి వచ్చినప్పుడు మన సుందరిని చూశాడు. ఊరెళ్ళగానే మంచం ఎక్కేట. నవ్వులేరు ప్రేమలో పడి. అమ్మా ఏమిటో నాకు సిగ్గేస్తున్నట్టుగా ఉందే. అవునమ్మా ఇది సిగ్గే. నువ్వు ఊరుకో. బాబు ఎవరా అబ్బాయి? ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు అని ఆర్టీసీలో పనిచేస్తాడు. చాలా మంచివాళ్ళండి. ఇద్దరు చూడటానికి మంచి జంట కూడా అవుతారు. అమ్మాయి ఫోటో తీర్చివ్వండి. వాళ్ళ ఊళ్ళో ఏదో మంకీ ఎగ్జిబిషన్ జరుగుతుందిట. కనీసం ఫోటో అయినా పెట్టాలని తాపత్రయపడుతున్నాడు. అలాగే బాబు, తప్పకుండా తీయిస్తా. మీరు ఆలస్యం చేయకండి, వెళ్ళి ముందు ఆ పని చూడండి. లేకపోతే వాడు మనసు మారినా మారచ్చు. వెళ్ళండి వెళ్ళండి. అలాగే బాబు, పదమ్మా పదమ్మా. వారి పేరేమిటి? అబ్బా పేరు జాతకం అన్ని తీరుబడిగా కనుక్కుందాం. ముందు ఫోటో తీయించుకుంది కాని పద. అమ్మా కమలాసను సరిత చచ్చిపోయారే. చెల్లునే అమ్మా మరో చరిత్రలోనే పాపం కమ్మల సరిత కోసం పోట్లాడి దెబ్బలు తిని చచ్చిపోయాడు. అయ్యో పాపం, ఎంత మంచి జంటే అమ్మా. ఇద్దరు పోయారా? పోనీలే అమ్మా, ఇంకో సినిమాలో అయినా బతుకుతారు. ఊరుకో. జంట సైరన్ లాగా సౌండ్ ఏమిటే? ఈ ఏడుపులు వింటే నేను చచ్చాననుకుంటారు వీధిలో వాళ్ళు. అరే సినిమా చూస్తే ఎవడైనా కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు కానీ ఇలా బోరు బోరు నేడుస్తారే. ఎవరే పోయింది? కమల హాసనా? వాడే నీ మేనత్త కొడుక మేనమావ కొడుక? అయినా ఏడుకోడు పాత ఈ సినిమాలు ఎందుకు చూస్తాను? నా పెండాకుడు ఇంకోసారి ఈ కొంపలో ఏడుపులు వినిపించాయంటే నేను రైలు కింద తలకాయ పెడతాను. అప్పుడు నిజంగానే ఎడుతురు గాని చెవడా లెక్క వేస్తాను. జాగ్రత్త. కులన్నారా? అంతా లాచారునా? కాసిన మంచిది ఇస్తావా? కాఫీ ఇస్తావా? 100 రూపాయలు ఇస్తావా? ఇవి త్వరగా. మళ్ళీ మా వస్తే పిచ్చి కుక్కలు అరుస్తాడు. అర్జెంట్ గా అవసరం వచ్చిందన్నా ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి. హలో సర్పరాజు. హలో కులాసైనా ఓ 5 ఉందా? నేను నీకు తెలుసా? ఆ తెలియరా ఏమిటి ఉందా? నాకు అవసరమే ఒకటి అనివ్వండి. ఇదిగో అల్లుడు, ఇదిగో ఆ కొక్కిరే వేషాలు ఆపి ఇట్రా. ఏం లేదు, ఊరికే తమాషా చేశాను.
బాగున్నారు కదా? అసలు నీకు బుద్ధి ఉందటయ్యా? లేదులేండి, అదే ఉంటే మేమైనా చేసుకుంటాను. అఘోరించావు. నీకు ఉద్యోగం సంపాదించే వరకు నీ పెళ్ళాన్ని కలవడానికి నా గుమ్మం తొక్కడానికి వీలేదంటే మళ్ళీ ఎందుకు వచ్చావు? బుద్ధి జ్ఞానం లేవా? నన్ను నిన్ను మాట్లాడుతున్నారు కదా, నాకు ఓ రోజు వస్తుంది మామగారు, మీ అంతటా మీరే మీ పిల్లని తెచ్చి నన్ను పతిమారి నా ఇంట్లో దింపే రోజు వస్తుంది. అలా ఎండలో నిలబడికే నల్లపడతావు. రాయిలా అమ్మా, వాళ్ళు వచ్చేసరే. అదే అదే ఓడ. అవును బాబాయ్, అదే అదే ఆ పక్కతో డాక్టర్. అదేనా అత్తయ్య గారు మీరుకున్నారేంటి? రండి నాయన రండి. ఆ అమ్మాయి ఫోటోలు తీయించాను ఆ ఆర్టీసీ ఆఫీసర్కి ఇద్దరు గాని. అదే 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 ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది. అవును, మోకాలు మండ, మీ బతుకులు చెడ. అత్తయ్య గారు అలా గట్టిగా తిట్టకండి, నలుగురు వింటే బాగుండదు. మమ్మల్ని దగ్గర అద్దె డబ్బులు ఎగ్గొట్టి పూల రంగంలా తిరుగుతారా సిక్క సన్నాసులారా? ఏమండోయ్, వాళ్ళు వచ్చేసారు రండి. ప్లీజ్ మీ బాకీ తీర్చారని మేము. ఇదిగో ఇంకొక కథ చెప్పకు. అదిగా అత్తయ్య గారు. నార్మల్ ఎవర్రా నీకు అత్త? ఇంకొకసారి అలా పిలిచారంటే మీ నాలుకలు వారికలు చేసేస్తాను. రౌడీ వేతవల్లారా, కక్కండి. ఏమిటి అప్పడమా? నార్మల్ నా అద్దె డబ్బులు కక్కండి. చూసా బాబాయ్, అదృష్టం గడిది గుడ్డున్నాం. ఇప్పుడు ఏం చెప్పుకుంటావో చెప్పుకో. తరే నా తరే తరే. ఓ నా అత్యంత ప్రీతిపాత్రమైన రుణదాతలారా, సహృదయులారా, రేపు సాయంత్రం 4 మీరందరూ కట్టుకుని రండి. వస్తే డబ్బు కట్టలిస్తావా? కట్టలే ఇస్తాను, మీ కష్టాలు తీరే మార్గమే చెబుతాను. రేపటి వరకు వేచి ఉండండి. రేపు సాయంత్రం 4 అదిగో అక్కడే జరుగుతుంది. ఇదిగో నువ్వు ఊరికే గుడిపూడి దండాలు తంతు చేయక అసలు విషయం చెప్పు. తరే నా తరే. శ్రీకృష్ణదేవరాయల వంటి మహారాజు కళాహృదయుడు తన మంత్రికి అప్పాజీ అని పేరు పెట్టుకున్నాడంటే అప్పు ఎంత విలువైందో గ్రహించండి. ఇంగ్లీష్ లో కూడా టౌన్ కంటే అప్పు ఉన్నతమైందా కాదా? నేను బతికే ఉన్నానా లేదా? ఏమేమి సేటు గారు? నా బాకీ 310 రద్దు రాసుకుంటాను గాని ఈ తలరుద్దుడు కార్యక్రమం నేను భరించలేనయ్యా. ఎంత మంచివాడివి చేటు. చేటు, ఇంతకీ నీకు పెళ్ళయిందా? ఎందుకమ్మా? ఏం లేదు, మా అమ్మాయిని. అమ్మా నాకు సిగ్గేస్తుందే. ఈసారి నిజంగానే పోయా. అయ్యో, ఇలా మాయమైపోయాడేమిటారా? లేకపోతే ఏమిటమ్మా, ఇప్పటికప్పుడు 3 ఫ్యామిలీస్ వేగరేసి వస్తున్నాడు. అంచేత మిత్రులారా, నా అంతరంగ అప్పాజిల్లారా, మీ దగ్గర తీసుకున్న సొమ్ము మేము మింగేయడం లేదు. సీరియల్ నెంబర్ల ప్రకారం తీరుస్తూనే ఉన్నాం. ఈ అప్పన్న కళని చెప్పన్న దేశాల రాజులు ప్రోత్సహించారు. అసలు ఈ అప్పు. ఇదిగో నువ్వు చెప్పదలుచుకుంది చెబుతావా? పంపుల సామాన్ గిరాటైనా. ఆగండి, అది నేను చెప్తాను. మాకు చేతికి డబ్బు వచ్చే సూచనలు లేవు, మార్గాలు లేవు. అంచేత మా బాబాయ్ ఆలోచన ఏమిటంటే, మేమిద్దరం ఓ నాటకం వేస్తాం. దానికి గాను మీ ఒక్కొక్కరికి 1000 రూపాయల టికెట్లు ఇస్తాం. మీలో ఏ ఒక్కరి బాకీ 500కి మించి లేదు. అంచేత మీరంతా టికెట్లు అమ్ముకుని రెట్టింపు లాభాలు సంపాదించుకోండి. టిక్కెట్లు ఎవరు కొనకపోతే ఎలాగయ్యా? ఈవేళ చీకటి పడకపోతే ఎలాగయ్యా అని అడిగినట్టుంది మీ ప్రశ్న. జనం వెరైటీ నాటకాలను ఆదరిస్తున్న రోజులు ఇవి. రామాంజనేయ యుద్ధం, భీమాంజనేయ యుద్ధం లాగా మేము ఒక వెరైటీ నాటకం వేయబోతున్నాం. దాని పేరు సీతారామ సంగ్రామం. బాబాయ్, ఏటబాయ్? ఇదెక్కడ కూడా బాబాయ్? ఈ విగ్గులో పోయి మొయ్యలకి చేస్తున్నాను. అయ్యో, శ్రీరామచంద్రుడికి మీసాలేమిటి? అక్కడ బయట జనం పెడతారేమో. తరే నా తరే. పెళ్లాలతో యుద్ధం చేసే రాముడికి మీసాలనొచ్చు. ఆయన లేరమ్మా. ఈవిడెవరో హిడింబి గారు అనుకుంటా. ఆ వైపు ఉన్నారేమో చూద్దారా? ఎవరు కావాలమ్మా? మీరు హిడింబి గారేనా? సీత ఎక్కడండి? నేనే సీతని. అమ్మా, మీ అల్లుడు గారేనే. మామూలుగా కంటే ఇలాగే బాగున్నారు అల్లుడు గారు. సరే సరే, వెళ్ళి కూర్చోండి. పదమ్మా, మన ముందు వరకు వెళ్ళి కూర్చుందాం. నాయనా, నువ్వు అలా తీరా కొంప కొల్లేట్లో కలిసిపోయిందయ్యా. ఏమైంది? ఏమడం ఏంటయ్యా? ఒక టికెట్ కూడా అమ్ముడుపోలేదు చూడు. మరి సీతారామ సంగ్రామం అనే నాటకం పేరు చెప్పగానే జనం మా చంటాన్ని వీరబాదుడు బాది వాడు తొడుక్కున్న లాగు చొక్కా లాక్కొని మరీ పంపించేశారు. ఆస్తిక సంఘం వాళ్ళు ఈ నాటకం కనుక పెడితే మనందరికీ సామూహికంగా తలలు గురిగే కార్యక్రమం పెడతామని ఊళ్ళో ఇందాకే తముకు వేయించారు. గొప్ప చిక్కుచ్చి పడింది. తరే నా తరే. డబ్బు రానప్పుడు మనం నాటకం ఎందుకు వేయాలి? మానేద్దాం. ఎలా అంటావయ్యా? అవతల జనం గోడలు దూకి లోపలికి వచ్చి సెటిల్ అయిపోయారు. ఇప్పుడు నాటకం లేదన్నాము, మన రక్తం తాగేట్టుగా ఉన్నారు. ఇదెక్కడి గోలండి బాబు? నాటకం వేస్తే ఒకళ్ళు తంతారు, వెయ్యకపోతే మరొకళ్ళు తంతారు. ఎలాగూ తన్నులు గ్యారంటీ అయినప్పుడు వేయడం దేనికి? మానేద్దాం. బాబు మునులు వేషాలు వేసే వెధవలు కమండలాలో సారా పోసుకు తాగి అదిగో ఆ మూల చాప చుట్టంలో పడిపోయారు.
నాటకం మొదలెట్టాలంటే మునులు కావాలే మరి. కావాలంటే దిక్కుమాల వేషాలు వేస్తాను కానివ్వండి. కళా సమితి ప్రథమ కానుక సీతారామ సంగ్రామం వినూత్న పౌరాణిక ప్రయోగం